హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు అనంతరా మీడియా. చాలా రోజుల తర్వాత వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ మై కొలీగ్ ఈజ్ హియర్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఎవరో ఏంటో చెప్పే ముందు ఫస్ట్ హాయ్ అనూహ్య గారు, ఎలా ఉన్నారు? హాయ్ సుహాన్ గారు, హాయ్ అందరికీ నమస్కారం. సో హౌ ఆర్ యూ, హౌ వాట్సాప్, హౌ ఇస్ యువర్ లైఫ్ గోయింగ్? ఐఎమ్ సూపర్ గుడ్. లైఫ్ ప్రస్తుతానికి చాలా బాగా అవుతుంది, బాగుంది అంతా. నాకు మీ గురించి తెలుసు, మీరు ఎవరు, ఏం చేస్తుంటారు, ఎక్కడ, ఏంటి అని చెప్పి. అసలు మీ గురించి ఏమీ తెలియని పర్సన్స్కి అనూహ్య అంటే ఎవరు అంటే ఏం చెప్తారు? అనూహ్య అంటే ఒక ఆడపిల్ల, ఒక మంచి ఆడపిల్ల అని చెప్తాను. నేను చెప్పరు, అలా కాదు. అసలు అనూహ్య అంటే ఎవరు? యాక్టరా, సింగరా, డైరెక్టరా, ఏంటి? యాక్టర్, డాన్సర్, సింగర్ అంటే బాత్రూమ్ సింగర్. ఓకే, మాకోసం మంచి పాట పాడలేదు. నో నో నో, ఇప్పుడు అందరూ టాలెంట్ బయటికి తీసుకురావాలి కదా మేము. అదే కదా మా లేనిది ఎలా తీసుకొస్తాం మనం ఇప్పుడే కదా బాత్రూమ్ పాడతారని. అంటే ఆ వైబ్రేషన్ వేరు, అది వేరు. ఎవరు అందరు కళ్ళు మూసుకుంటారా? నేను కూడా ప్రభాస్ గారు మా బాత్రూమ్ లో మీకేం పని? సరే, మీ బాత్రూమ్ లో మీరే పాడుకోండి. సో యాక్టర్ ఉన్నారు, సింగర్, డాన్సర్ ఉన్నారు. సో యాక్టర్ గురించి అందరికీ తెలుసు, మోస్ట్లీ కొంతమంది చూసిన వాళ్ళకి తెలుసు. సో వాట్ ఈస్ దిస్ డాన్సర్ కెరియర్, వాట్ ఈస్ దిస్, టెల్ మీ అబౌట్ దిస్. డాన్సింగ్ నేను పెద్దగా ఎక్కడ నేర్చుకోలేదు. రైట్ ఫ్రమ్ మై స్కూల్ ఏజ్ నుంచి నేను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లైక్ ఉంటాయి కదా షోస్, అవి వెళ్ళి క్లాసెస్లో, ఎవ్రీ క్లాస్లో ఐ యూస్ టు పర్ఫార్మ్ అంతే. 10th క్లాస్లో ఐ వాంటెడ్ టు బీ అన్ ఆడియన్. అసలు ఐ డోంట్ వాంట్ టు డాన్స్ బికాస్ ఐఎమ్ ఫెడ్ అప్ డాన్సింగ్. అండ్ 9 years 9th క్లాస్ వరకు ఐ వాజ్ డాన్సింగ్. లిటరలీ బెంచ్ కింద దాక్కుంటుండే. లేదు, మా మేడం స్ట్రైట్ వచ్చి నా పేరే పిలిచి ఇంకా అప్పుడు థర్డ్ బెంచ్ లాస్ట్ అనూహ్య వచ్చేమ్మ డాన్స్ అంటారా? అలా డాన్స్ బాగా ఇష్టం. అలా అని ఎక్కడ నేర్చుకోలేదు, బట్ అలా అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా నేను వేస్తున్నప్పుడు నేను నిజంగా డాన్స్ అయినా చేస్తున్నాను అనిపిస్తుంది. ఏదో కొంచెం తేడా కొడుతుంది మాస్టర్. ఒకసారి డాన్స్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేద్దాం, మనం చూద్దాం. సో డాన్స్ అంటే వెస్టర్న్, కంటెంపరీ, భరతనాట్యం? వెస్టర్న్, భరతనాట్యం లేదు. క్లాస్ కి ఒక రోజు వెళ్ళాను, వాళ్ళు కాళ్ళు కొట్టేది నేర్పించారు. అమ్మో చూసి అమ్మా క్విట్. నీ కాళ్ళు కొట్టడం చూస్తుంటే నీకు ఆల్రెడీ డాన్స్ వచ్చు, కానీ ఇక్కడ నేర్పించడానికి ఏం లేదమ్మా అన్నారా? అది చూసాను, అందరూ గట్టి గట్టిగా కొడుతున్నారు, నాకు మొహమాటం ఎక్కువ అనమాట. సో వద్దులే, నేర్చుకోడి, అబ్బే ఇవన్నీ మనకి సెట్ అయ్యే పనులు కాదని చెప్పి ఇంకా కూచిపూడి అవేం నేర్చుకోలేదు. బట్ వెస్టర్న్ ఎస్. ఓకే, మొహమాటం ఎక్కువ అని ఇప్పుడే అన్నారు. సో ఇంత మొహమాటస్తులు ప్రాబబ్లీ ఇంట్రోవర్ట్ అయితే కాదు. సో ఈ యాక్టింగ్ కెరీర్లోకి ఎలా వచ్చారు మీరు? నేను టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండేదాన్ని. సో జనాలు నన్ను అప్పుడు టిక్టాక్లో బాగా సపోర్ట్ చేసేవారు. సో అలా టు బీ ఆనెస్ట్ నేను ఆడిషన్స్కి వెళ్ళడం జరగలేదు. నాకు కాల్ వచ్చింది. సో సమ్వేర్ గాడ్ నాకు ఫేవర్ చేశారని ఫీల్ అయ్యా. లక్కీగా వాళ్ళే నాకు కాల్ చేశారు. యాక్చువల్లీ నేను సీరియల్లో లీడ్ చేయాల్సింది నిజంగా. సో నేను ప్రూఫ్. సో సీరియల్లో లీడ్ క్యారెక్టర్ వచ్చింది, బట్ కోవిడ్ టైంలో వచ్చింది నాకు. కోవిడ్ సెకండ్ వేవ్ చూస్తుంటేనే కళ్ళ ముందు అందరు వెళ్తూ ఉన్నారు. సో నాది నేటివ్ వైజాగ్ అనమాట. సో ఐ కుడెంట్ డేర్ ఇక్కడికి వచ్చి పీజీ కానీ రూమ్ కానీ తీసుకొని ఉండడానికి నాకు కుదరలేదు. బట్ నేను అదొక్కటి ఫీల్ అవుతా, ఎందుకంటే మెయిన్ లీడ్ ఇస్ మెయిన్ లీడ్, రైట్? సో అది చేయలేకపోయా, బట్ హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ టుడే హియర్. ఓకే, సో కరెంట్లీ అనూహ్య గారు నాకు తెలిసినంత వరకు మా అన్నయ్య జీ తెలుగు సీరియల్లో వన్ ఆఫ్ ద సిస్టర్స్ క్యారెక్టర్ ప్లే చేస్తుంటారు. స్క్రీన్ మీద అనూహ్యకి ఇక్కడికి సంబంధం లేదు. అక్కడ చాలా పద్ధతిగా, నీట్గా, క్యూట్గా ఉంటారు. ఇక్కడ గోలగోలు చేసే మంచి పటాసులో ఉంటారు. సో ఈ డిఫరెన్స్ ఏంటి? సో మీరు నిజంగానే గుడ్ గర్లా, బ్యాడ్ గర్లా, పార్టీ గర్లా, హూ ఇస్ అనూహ్య, వాట్ డు యు లైక్? మచ్ పార్టీ, గుడ్ గర్ల్, అంటే డీసెంట్ గర్ల్. నిజంగా చెప్తున్నా, నిజం చెప్తున్నా. హ్యాపీ గోయింగ్ గుడ్ గర్ల్ అంతే. అంటే ఇప్పుడు ఆన్ స్క్రీన్లో ఖచ్చితంగా మనం ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి. ఆఫ్ స్క్రీన్ వచ్చేసరికి ఎవరి మీద అలా అరవను, స్క్రీన్ మీద అందరి మీద అరుస్తూ ఉంటాము. సో తప్పదు స్క్రీన్ మీద, బట్ ఆఫ్ స్క్రీన్ టోటల్ డిఫరెంట్ ఉంటా. కూల్ అంతే, కూల్ పర్సన్. అలానే కోపం వస్తే మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏదో ఒక టేక్ చేయండి, కోపంగా చూద్దాం. ఏమని చేయాలి? ఏదో ఒకటి పర్లేదు, ఏదో ఒకటి పర్లేదు. బిస్కెట్లు, కోకోనట్ వాటర్ పెట్టారా? తాగలా లేదా? మీరు తినలేదు, మీరు తాగలేదు, అందుకే తాగలేదు. లేడీస్ ఫస్ట్ చెప్పి మేము తాగలేదు అంతే. దట్స్ ఆల్. అంటే కొంచెం వస్తూ
ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా లో బీపీ హై బీపీ మధ్యలో ఉంటారనమాట. మీరు కూడా కొంచెం ఎప్పుడైనా కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. సో మీరు నెగిటివ్ ప్లే చేస్తున్నారా ఆ సీరియల్లో? నెగిటివ్ కాదు, ఒక మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ అన్నయ్యకి. ఓకే. సో ఆల్ ద 4 sisters ఆర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. అవుట్ ఆఫ్ దట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయింది సీరియల్లో, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ అయింది, ఒక ట్విస్ట్ అనమాట. నాకే షాక్ ఆ రోజు. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక మంచి సపోర్టివ్ క్యారెక్టర్ అనమాట. సో ఇట్ సైడ్ అత్తగారి ఫ్యామిలీ వైపు నుంచి ఎవ్రీబడి లైక్ నా హస్బెండ్ రోల్ కానీ మావయ్య గారు కానీ వీళ్ళందరూ విలన్స్ అనమాట. సో వాళ్ళకి ఇస్తూ ఉంటా కోటింగ్ ఇస్తూ ఉంటారు, వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ వార్నింగ్లో మనకొద్దు. సో ఎలా ఉంది సీరియల్ ఇండస్ట్రీ? అంటే మీరు డైరెక్ట్గా సీరియల్ ఇండస్ట్రీకే వద్దాం అనుకున్నారా, లేకపోతే మూవీస్ ఏమైనా ట్రై చేశారా, లేకపోతే మూవీస్ చేశారా? సో హౌస్ దట్ జర్నీ? ఎస్, సో మూవీస్ అనుకున్నా ఫస్ట్ అంతా, మూవీస్లోకి వెళ్దాం అనుకున్నా. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఐ కుడ్ సే దిస్ ఆర్ నాట్, బట్ మూవీస్లో చాలా ఫేస్ చేశా. కాల్స్ రావడం ఎవ్రీడే, ఐ గెట్ కాల్స్. కానీ ఇంక వాళ్ళు టాలెంట్ ఉంది లేదు అని చూడరు, కమిట్మెంట్స్ అవి ఇవి అడుగుతుంటే ఉండేవారు. సో ఫర్ మీ దిస్ ఇస్ నాట్ ద ఇండస్ట్రీ అని చెప్పి ఐ చూస్ సీరియల్ ఇండస్ట్రీ. బట్ నాకు చాలా హ్యాపీగా సీరియల్ ఇండస్ట్రీ అనిపించింది. మనకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకున్నాము, నాకు ఇది యాప్ట్ అనిపించింది. సో ఐఎమ్ లవింగ్ దిస్ ఇండస్ట్రీ. గుడ్. మూవీ ఇండస్ట్రీ గురించి మళ్ళీ మాట్లాడతాను. కమింగ్ బ్యాక్ టు ది సీరియల్ ఇండస్ట్రీ, జోక్స్ అపార్ట్, సీరియల్ ఇండస్ట్రీ కూడా ఈజీ కాదు. ఇట్స్ వెరీ టఫ్. ఒక స్కూల్కి వెళ్ళినట్టు ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా మీరు సెట్లో ఉండాలి. లైక్ 10 o'clock మీరు ఇంటికి వెళ్తారు, 11 o'clock వెళ్తారు, కొంచెం 2 o'clock వెళ్తారు. అండ్ కొన్నిసార్లు సీన్స్ రావు, కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్లో నించొని ఉంటాము, కొన్నిసార్లు డైలాగ్స్ పడవు, కొన్నిసార్లు అబ్రప్ట్గా డేట్స్ కట్ అయిపోతుంటాయి, ఈగోలు ఉంటాయని విన్నాను, లేకపోతే కొన్ని చాలా ఇష్యూస్ ఉంటాయి. అండ్ మీరు చెప్పినట్టు కమిట్మెంట్ ఇష్యూస్ ఇక్కడ కూడా ఉంటాయని చెప్పాను. సో హౌ ఇస్ దిస్ గోయింగ్ ఆన్? మీరే అనుకుంటున్నారు, మీరు కూడా ఇప్పుడు పార్ట్ ఆఫ్ దిస్ సీరియల్ ఇండస్ట్రీ. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇట్? అదే అంటున్నా కదా, నాకుగా ఆఫర్ రావడం అది మెయిన్ అడ్వాంటేజ్ అయింది. సో నాకు ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు, సీరియల్ ఇండస్ట్రీలో ఆల్ వర్ మై గుడ్ ఫ్రెండ్స్. వచ్చిన ఫస్ట్ ఆఫర్ కూడా మంచి సర్కిల్లో వచ్చింది. సో అలా బాగానే జరుగుతుంది ప్రెజెంట్ అనమాట. సో ఇంకా మార్నింగ్ లెగిచ్చి వెళ్ళడం అనేది నావి ఇక్కడ ఉండడమే, కానీ మావంతా అమెరికన్ టైమింగ్స్ అనమాట. మేము పడుకునిందే 2కి 3కి 4 కూడా పడుకుని ఉంటాం. ఇలా పడుకుంటే అలారం హిట్ అవుతుంది, ఓ షూటింగ్ వెళ్ళాలి తప్పదు అని చెప్పి. సో షూట్ లేని గ్యాప్లో రెస్ట్, షూట్ ఉన్నప్పుడు ఫుల్ ఆన్ సీరియస్ అనమాట. నా వైపు నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా చూసుకుంటా నేను. టైం అంటే టైం, నిద్ర ఉన్నా లేకపోయినా ఐ విల్ బీ ఆన్ టైం. గుడ్. సో నేను అడిగినట్టుగా సీరియల్ ఇండస్ట్రీలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఫీమేల్స్ ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. అండ్ మనం ఏమన్నా కొంచెం మన కోసం మనం నించుంటే ఆటోమేటిక్ డేట్స్ కట్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అదంతా నిజం నడుస్తుంటుంది అన్నట్టు. ట్రూ, అంతే. అంటే మనం ఇప్పుడు హార్ష్గా ఉంటే హార్ష్గా ఉంది అనుకుంటారు, సాఫ్ట్గా ఉంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో అకార్డింగ్ టు మీ అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను నేను, అందరూ సెట్ వాళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉంటా. సో నేను ఇంతవరకు ఫేస్ చేయలేదు, నాకు అంత కూల్ అట్మాస్ఫియర్ ఇష్టం. అండ్ కో ఆర్టిస్ట్తో కూడా నేను ఫ్రీగా ముందే వెళ్ళి మాట్లాడేస్తా. దట్స్ హౌ ఐ బికేమ్ టాకిటివ్. ఆర్ఎల్స్ నేను చాలా కామ్ ఉండే. కానీ ఇప్పుడు వాళ్ళని మనం అర్థం చేసుకోకపోతే, వాళ్ళతో మాట్లాడకపోతే మనం ఎలా వాళ్ళతో యాక్టింగ్ చేస్తాం కదా. సో అలా ఈజీ చేసుకుంటాను అనమాట. ఆల్ గుడ్ ఇప్పుడు. గుడ్. సో మీ సీరియల్ అంత గుడ్ టీమ్ ఉంది. గోకుల్ వన్ ఆఫ్ ద హిట్ సీరియల్స్ చేసిన యాక్టర్. అండ్ వేరే వాళ్ళు కూడా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీలాగే టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయిన దివ్య గారు ఉన్నారు, సీనియర్ ఆర్టిస్ట్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో అలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుందా? గోకుల్ చేసే యాక్టింగ్ కానీ, మూవీస్లో ఉండే యాక్టింగ్ కానీ, మీరు చేసే టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ యాక్టింగ్ కానీ వేరియేషన్స్ ఏమైనా ఉంటాయి? జనరల్గా ఖచ్చితంగా ఉంటాయి. మనం సోషల్ మీడియాలో ఉన్న యాక్టింగ్ మనం స్క్రీన్ మీద చేయలేం. మనం ది బెస్ట్ ఇవ్వాలనే చూస్తాము, అందరూ ది బెస్ట్ ఇస్తారు. నేను కనిపించినట్టు కానీ, దివ్య చేసినట్టు కానీ రీల్స్లో ఒకటి, బట్ కంపారిజన్ లేదు. ఇక్కడ జస్ట్ ఆ సీన్ వినడమే దాన్ని నేను ఎలా చేయగలను, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోగలను. ఇన్ఫ్యాక్ట్ ఇలా కాదు అలా కాదని నాకు కూడా చెప్తూ ఉంటారు అన్నయ్య వాళ్ళు కానీ. సో ఐ ట్రై టు ఇంప్రూవైజ్ అనమాట, చేసుకోవాలి ఇలా కాదు అని చెప్పి. అండ్ అన్నయ్య కూడా అసలు హీల్ గివ్ హిస్ బెస్ట్. అసలు టోటల్లీ డిఫరెంట్గా మూవీకి సీరియల్ యాక్టింగ్ అన్న డిఫరెన్సే తెలియదు, అంత బాగా చేస్తాం అందరం. మీరే ఛాలెంజ్ ఎక్కువ ఫేస్ చేస్తారు యాక్టింగ్ పరంగా. లైక్ మీకు అలవాటు ఉంది, లైక్ టిక్టాక్స్ కానీ, డాన్స్ కానీ అన్నీ అలవాటు.
కానీ కెమెరా ముందు ఇంత ముందు ఫేస్ చేయడం ఇట్స్ డిఫరెంట్ థింగ్. మీకేం ఛాలెంజెస్ వచ్చాయి జనరల్లీ? ఏం ఫేస్ చేయలేదు నార్మల్గా. నాకు అదే ఐ వండర్ ఆల్వేస్. అంటే ఇప్పుడు కొంతమందికి ప్రాంప్టింగ్ తీసుకోవడం అలవాటు ఉండదు, కొంతమందికి యాక్టింగ్ చేయడం టోటల్ డిఫరెంట్ ఉంటుంది కదా. కానీ ఏమో సరదాగా చేసేస్తూ ఉంటాను అలా. అంత ఈజీ అంత ఈజీ కాదు, బట్ ఏమో నాకు వచ్చేటప్పటికి డబ్బింగ్ తీసుకోవాలి దాని మీద అదే ఆటోమేటిక్గా వచ్చేసింది అంతే, దేవుడు ఇచ్చిన వరం. ఈ వరాలు మాకు ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. గ్రేట్. సో సీరియల్ ఇండస్ట్రీ పక్కన పెడితే హూ ఇస్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? సో బోర్న్ అండ్ బ్రాడ్ అప్ అంతా వైజాగ్. సో హౌ కమ్ యూ కేమ్ టు హైదరాబాద్? జస్ట్ ఫర్ ఇండస్ట్రీ ఆర్ జాబ్స్ ఏమైనా చేశారు? జస్ట్ ఫర్ ఇండస్ట్రీ. మా ఫాదర్ బిజినెస్ ఉంది, సో మమ్మీ ఈజ్ అ హౌస్ వైఫ్. ఐ హ్యావ్ నో సపోర్ట్ ఫ్రమ్ దెమ్ ఫస్ట్లో. లేటర్ ఆన్ నేను టిక్టాక్ చేసి ఎర్న్ చేసి ఐ నెవర్ వేస్ట్ మనీ అనమాట. అంటే వేస్ట్ కాదులే, అలానే ఖర్చు పెట్టకుండా ఉండను. సో వాట్ ఎవర్ ఐ ఎర్న్ ఐ గివ్ టు మై ఫాదర్. సో అలా ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళకు కూడా. బట్ బీయింగ్ పేరెంట్స్ వాళ్ళకు కూడా తెలుసు కదా ఇండస్ట్రీ ఇలా ఉంది అని భయపడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక నమ్మకం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చాను. సో ఆ నమ్మకాన్ని లేదు నిజంగా అలానే చెప్పేసి వచ్చా, అలానే ఉంటాను కూడా. ఓకే ఆంటీ హక్కులు మీరే చెప్పాలి, ఏదో రోజు మీరు కామెంట్ చేయండి కింద, నేను చదువుతాను. సో అంతా సపోర్ట్ ఇప్పుడు హ్యాపీనా? ఇప్పుడు ఫుల్ సపోర్ట్. ఇంకా నాకన్నా ఎక్కువ మా ఫాదరే అడుగుతుంటారు ఏమైనా నెక్స్ట్ వచ్చిందా, నెక్స్ట్ ఏంటి బెటర్ వచ్చిందా, ఇది అది అని చెప్పి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో వస్తున్నాయా ఆపర్చునిటీస్ మీ నాన్నగారు అడిగినట్టు? వస్తున్నాయి. ది బెస్ట్ చూసుకొని నేను చేద్దామని వెయిట్ చేస్తాను. లైక్ ఎలాగా? ఇప్పుడు సపోర్టింగ్ రోల్ చేస్తున్నారు, సో దీని తర్వాత ఒక ఫ్రెండ్ రోల్, సిస్టర్ రోల్ అనుకుంటున్నారు, లేకపోతే హీరోయిన్స్ కోసం ట్రై చేస్తున్నారా, లేకపోతే మూవీస్ ట్రై చేస్తున్నారా? వాట్ ఈస్ దట్ యువర్ ట్రై? హీరోయిన్ అనే కాదు, ఇప్పుడు ఇది కూడా ఈ సీరియల్లో అన్ఎక్స్పెక్టెడ్గా చాలా మంచి క్యారెక్టర్ అయ్యింది. సో అలా అవ్వచ్చు కదా ఇంకొక సీరియల్లో నేను ఫ్రెండ్గానే ఎంట్రీ ఉండొచ్చు, బట్ ఆ ఫ్రెండ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందేమో. సో బెస్ట్ ఏం చూస్తున్నాను అంటే మనకు ఒక చూస్తాం కదా ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మనకి ఏం స్టోరీ ఉంది అది ఇది అని. సో అలా చేద్దామని వెయిట్ చేస్తున్నా అంతే. ఎనీ క్యారెక్టర్ ఇస్ ఫైన్. ఏ క్యారెక్టర్లోనైనా మనం చేసేదే కదా, స్క్రీన్ ముందు ఉండాలి, కెమెరా ముందు కనిపిస్తూనే ఉండాలి. మీ ఎండ్ గోల్ ఏంటి మరి? ఒక హీరోయిన్ అవి ఒక టాప్ టైర్ సక్సెస్ తీసుకొని ఉండడమా, లేకపోతే చిన్నగా డెవలప్ అవుతూ వెళ్ళడమా, ఇండస్ట్రీలో నేర్చుకుంటడం? వాట్ ఈస్ యువర్ ఎండ్ గోల్? ప్రెజెంట్ చిన్నగా డెవలప్ అయ్యి వెళ్ళడం. ఎందుకంటే నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, తర్వాత సపోర్ట్ ఎవరిది లేదు, నాకు నేనుగానే ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటూ వస్తున్నా. సో ఆబ్వియస్లీ ప్రెజెంట్ ఇంకా సక్సెస్ కోసం వెళ్తూ ఉన్నా. ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ సీరియల్లో అయినా హీరోయిన్గా వచ్చినా ఐఎమ్ హ్యాపీ. ఖచ్చితంగా చేస్తాను. అండ్ మూవీస్లో కూడా అందరూ అలా ఉండరు, బట్ నాకు వచ్చిన కాల్స్, మూవీ కాల్స్ అలా ఉన్నాయి. సో వన్ ఫైన్ డే ఒక మంచి ఆపర్చునిటీ వస్తుందేమో వెయిట్ చేస్తాను. గ్రేట్. సో నియర్లీ ఒక 1 year నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో కదా. సో ఈ ఛాలెంజెస్తో పాటు అరే ఇది ఒక్కటి కొంచెం చేంజ్ అయితే బాగుండు ఇండస్ట్రీలో, నేను ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటాను, నేను ఇంకా హ్యాపీగా ఉంటాను, కొంతమంది తీసుకురావచ్చు, ఈ చేంజ్ అయితే ఈ చిన్న చేంజ్ ఏమైనా ఉంటే బాగుంటుంది ఇండస్ట్రీలో. అదే చెప్తున్నా కదా, ప్రతి ఒక్క పేరెంట్స్ హార్ట్లో మైండ్లో ఏం ఫిక్స్ అయ్యారు అంటే ఇండస్ట్రీ ఇలా ఉంది అని. సో ఆ ఉన్న దానివల్ల చాలామంది టాలెంటెడ్ వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. సో అలా కాకుండా అందరూ మంచిగా వెళ్తే అందరూ వచ్చేస్తారు. అందరూ వస్తే మరి మీరు నేనేమైపోతాము? మనం ఆల్రెడీ ఉన్నాం కదా. ఆల్రెడీ ఉన్నావా? ఓకే బాగుంది కదా. అందరూ వస్తే ఇంకా స్పేస్ ఉంటుందా మరి? అప్పుడు మనం మెయిన్ విలన్ లా అయిపోదాం. మెయిన్ విలన్ నేను ఆల్రెడీ మెయిన్ విలన్. ఓహో ఇలా చూసారా ప్రొడ్యూసర్స్ గుర్తుపెట్టుకోండి, ఛాన్సులు ఎక్కువైతే ఇలా మెయిన్ విలన్ అయ్యి మిమ్మల్ని బెదిరిస్తారు అంటున్నారు, చూసుకోండి మరి. గ్రేట్. సో ఇంకేమున్నాయి మీ ఫ్యూచర్ ప్లాన్స్? కంప్లీట్ ఇండస్ట్రీ అనాలి, మళ్ళీ మీ నాన్నగారుల బిజినెస్? బిజినెస్ వైపు ఐ హ్యావ్ నో మచ్ నాలెడ్జ్. అంటే ఇప్పటి వరకు నాట్ ఇన్ టు బిజినెస్ కాబట్టి యాక్టింగ్ ఫీల్డ్లోనే ముందుగా సెటిల్ అవుదాం అనుకుంటున్నా. బట్ సెటిల్ అయినా ది బెస్ట్లో సెటిల్ అయ్యి ది బెస్ట్ గిఫ్ట్ మా పేరెంట్స్కి ఇవ్వాలి అనుకుంటున్నానంటే వాళ్ళకి బెస్ట్ లైఫ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్, మేము 3 sisters అనమాట. ఓ జస్ట్ లైక్ యువర్ సీరియల్. ఎస్ సేమ్ సీరియల్లో నేను 3rd sister, ఇక్కడ రియల్ లైఫ్లో కూడా 3rd sister. సో మా ఫాదర్ మమ్మల్ని ఎలా పెంచారో ఐ నో. సో ఆయనకి నేను చేసేది ఏమైనా ఉంది అంటే ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ ద బెస్ట్. గ్రేట్. సో ఇప్పుడు మీ గురించి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం.
మీకు మీకు మీ గురించి మీకే తెలిసిన కొన్ని సీక్రెట్లు ఏమన్నా చెప్పొచ్చు కదా, మీ ఫ్యాన్స్ అందరూ నా చూస్తుంటారు. గురించి తెలిసిన సీక్రెట్స్ మీకే తెలిసిన సీక్రెట్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటి సీక్రెట్స్ ఏమన్నా మా ఆడియన్స్ కోసం మీ ఫ్యాన్స్ కోసం అని చెప్పారు. అంటే కనిపించడానికి ఎలా కనిపిస్తున్నాను, కొంచెం మెచ్యూర్డ్గా కనిపిస్తున్నానా లేదా? ఏమో మీరు కవర్స్ లో చెప్పండి ఈ విషయం కూడా. యా యూ లుక్ వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్. ఫింగర్ పిల్లని, ఓకే అల్లరి పిల్లని, ఓకే, గోల్ చేస్తూ ఉండే పిల్లని, అంతే. అంతే. ఇవే ఈ సీక్రెట్స్, ఏం సీక్రెట్స్ ఇవి సీక్రెట్స్. ఐల్ బి ఓపెన్ ఎనఫ్. కాకపోతే నేనేదో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, త్వరలో పెళ్లి చేసుకుంటున్నావు, నాన్న ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి తెలుసుకో, నెక్స్ట్ మంత్ పెళ్లి ఇలాంటి వాళ్ళు చెప్తారు, నేను ఎక్స్పెక్ట్ అలాంటివి ఏం చేస్తాను. లేదు, మస్తు టైం ఉంది ఇంకా, మస్తు టైం ఉందా? మస్తు. సరే, మస్తు టైం తర్వాత ఎలాంటి అబ్బాయి కావాలి మీకు మరి? అబ్బాయి మంచిగా ఉండి నన్ను మంచిగా చూసుకుంటే చాలు. ఐ డోంట్ వాంట్ హిస్ ఫినాన్షియల్ స్టేటస్. వాళ్ళకి ఇది ఉండాలి అది ఉండాలి వద్దు, కలిసి సంపాదించుకుంటాం, కలిసి గ్రో అవుతాం, అంతే. అలాంటి అబ్బాయిలు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా డిఎం ఇన్స్టా, ఓకే, ప్రాబ్లం లేదు. సో ఇంటర్వ్యూ అనేది మనం చిన్నగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందాం. మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీకు చూస్తున్న వాళ్ళకి కానీ చాలామంది ఇండస్ట్రీకి వద్దామని ఆస్పైర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు, సో వాళ్ళకి ఏమైనా చెప్తారా? ఎస్, సో మీకు నిజంగానే టాలెంట్ ఉంది అనుకుంటే ఆ టాలెంట్ని నమ్ముకొని మీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుంది అని అనుకొని ఇండస్ట్రీకి సేఫ్గా వచ్చేస్తే చాలు. అంటే టాలెంట్ లేకపోయినా చాలామంది రావాలనుకుంటారు, టాలెంట్ ఉన్నా రావాలి అనుకుంటారు కదా. సో మన క్యాపబిలిటీ ఏంటి మనకు తెలియాలి కదా ఫస్ట్. సో ఇఫ్ ఐఎమ్ రియలీ కేపబుల్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అంటే హ్యాపీగా రావచ్చు. సో యా, సో నాకు తెలిసి మీది ఫస్ట్ సీరియల్ మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్ చేస్తాను. సో హౌ ఇస్ దట్ గోయింగ్ ఆన్? సో నాకు ఆఫర్ రాగానే మైత్రి మూవీస్ అనగానే ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఫస్ట్ మహేష్ బాబు శ్రీమంతుడు అని చెప్పి వెళ్ళిపోయారా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ సీరియల్లో మా ప్రొడక్షన్ హౌస్ చాలా బాగా చూసుకుంటుంది, మాకు ఎటువంటి లోటు లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ ఇస్తారు. అండ్ మా సురేష్ సార్ ఉంటారు మైత్రి మూవీస్ హెడ్, సో ఆయన కూడా మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాను నేనైతే, సార్ నాకు ఇది అంటే వెంటనే క్లియర్ చేస్తారు, చాలా మంచిగా డీల్ చేస్తారు, చాలా కూల్ పర్సన్ అనమాట. సో మైత్రి మూవీస్ బ్యానర్లో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత టైం స్పెండ్ చేసి మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా ఉంటున్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా బెస్ట్ రోల్స్ కానీ బెస్ట్ చాయిసెస్ కానీ కెరీర్లో రావాలనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనంతర వీడియో ఇప్పటివరకు చూస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అనంతర మీడియా. థ్యాంక్ యూ. బాయ్.